ఓం గణేశ శారదా గురుభ్యో నమ. ఈ ఎపిసోడ్లో కొడుకు అంటే ఎలా ఉండాలో ఒక పద్యంలో వర్ణించాడండి. ఆయన ఎవరో కాదండి, మన రామభక్తుడై భద్రాచలంలో రామాలయం కట్టించినటువంటి కంచర్ల గోపన్న. ఆయన దాశరథి శతకం రాస్తూ అందుట్లో ఒక పద్యంలో చెప్తా అండి. ఏం చెప్తా అంటే, ఈ 4 లక్షణాలు చెప్పాడు ఆ పద్యంలో. ఈ 4 లక్షణాలు కలిగినటువంటి కొడుకుటండి. ఆ 4 లక్షణాలు అంటే ఎందుకండి ధృతరాష్ట్రలాగా 100 మంది కొడుకులు, ఒక్క కొడుకున్నా చాలండి ఇటువంటి లక్షణాలు కలవాడంటాడు ఆ కంచర్ల గోపన్నండి. ఏమిటి ఆ లక్షణాలు అన్నట్లయితే దాన్ని ఆ పద్యం ముందు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, తర్వాత మరి దాని యొక్క అర్థం చెప్తానండి నేను. ఏమిటంటే ఆ పద్యం ఆయన చెప్పింది, నోచిన తల్లిదండ్రికి తనూభవుడు ఒక్కడే చాలు. తనూభవుడు అంటే పుత్రుడు. నోచిన తల్లిదండ్రికి ఇటువంటి ఏంటనమాట, ఇటువంటి కొడుకు పుట్టాలంటే ఆ తల్లిదండ్రులు ఎన్నో వ్రతాలు అవి నోచితేనే కానీ పూర్వం, ఇప్పుడు ఇవాళ చూడండి, రేపు శ్రావణ మాసం వస్తున్నది. ఈ వ్రతాలు ఇవన్నీ ఎందుకండి? పెళ్ళైన వాళ్ళకే కొత్తల్లో ఇవన్నీ కూడా ఉంటాయండి. ఏదో ఈ మంగళగౌరి వ్రతం ఇవన్నీ కూడా ఎందుకు పెడుతున్నారంటే, పుణ్యక్షేత్రాలు తిరుగుతారు, పిల్లల కోసం ఎంతో తల్లిదండ్రులు ఎంతో తాపత్రయపడతారండి. ఆ పుణ్యఫలంగానే మంచి పిల్లలు. అది లేకపోతే పిల్లలు రకరకాలండి, చెడ్డవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఇలా ఉంటారుగా. అట్లా కాకుండా మంచిగా నోచినటువంటి తల్లిదండ్రులకు అండి కొడుకు ఒక్కడే చాలు. నోచిన తల్లిదండ్రికి తనూభవుడు అంటే కొడుకు ఒక్కడే చాలు. ఇటువంటి కొడుకు ఒక్కడైనా చాలయ్యా. ఏమిటి ఆ లక్షణాలు 4 చూస్తున్నాడు. మొట్టమొదటిది ఏమిటో తెలుసా అండి, మేటి అంటే చాలా గొప్పవాడై ఉండాలి. వాడు ఎటువంటి గొప్పవాడంటే చెయ్యి చాచని వాడు. ఎవరి దగ్గర కూడానండి ఇట్లా చెయ్యి బట్టి అయ్యా నాకు ఇవ్వండి అని చెప్పి అడగని వాడు అనమాట అండి. చెయ్యి చాచని వాడు, అది ఒక లక్షణం అండి. వేరొకరు చాచిన లేదనక ఇచ్చువాడు. వాడేమో ఎవరి దగ్గరికి వెళ్ళి యాచన చేయని వాడు, అది ఒక లక్షణం. యాచన చేయకుండా బతకటం ఉన్నదండి. అదేనండి భగవంతుడు అంటారు. భగవంతుడి 2 కోరికలు మనం కోరుకోవాలండి. అనాయాసైన మరణం, వినా దైన్యైన జీవనం. దైన్యం అంటే అదేగా, యాచన కంటే దైన్యం ఉందండి. అయ్యా ఇవాళ నాకు కొంచెం అవసరం వచ్చింది ఇస్తారంగానే అప్పుడే సుఖం, వాడు చచ్చిపోతాడు యాచన చేసేటప్పుడు. అవతలవాడు లేదంటే ఇంకా పూర్తిగా చచ్చిపోతాడండి. అందువల్ల యాచన మించినటువంటి దరిద్రం ఇంకోటి ఉండదండి. అందువలన మొట్టమొదటి లక్షణం ఏం చెప్పాడు, ఎవరి దగ్గర చేయి చాచకుండా జీవితాన్ని గడపగలిగిన వాడు ఒకటి మొదటి లక్షణం. ఇంకోటి ఎవడన్నా వచ్చి తనను అడిగితే వేరొకడు చేయి చాచితే లేదనక ఇచ్చువాడు, వాడికి దానం చేయగలిగిన సమర్థత కలవాడు. ఇది 2వ లక్షణం అండి. 3వది ఏంటంటేనండి, నోరాచి నిజంబుగానే పలుకాడని వాడు. నోరు తెరిస్తే, ఇప్పుడు మనకు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనండి. నేనైనా అంతే. మనం చాలామంది ఏదో రకంగా తప్పించుకోవడానికి ఏదో రకంగా మాట్లాడుతుంటాం. కానీ ఇక్కడ కవి అంటున్నాడండి, నోరాచి నిజంబుగాని పలుకాడని వాడు. నోరు తెరిస్తే ఎంత ప్రాణం మీదకి వచ్చినా సత్యమే పలుకుతాడు తప్ప అబద్ధం పలకటానికి భయపడేటువంటి వాడు. ఇది 3వ లక్షణం అండి. 4వది అంటాడు, రణంబులోన మేలు దాచని వాడు. పూర్వం యుద్ధాలు జరుగుతుండేవాడి సైనికులు. ఆ యుద్ధంలో పారిపోతే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు అండి. పిరికివాడి కింద లెక్కవాడు. అసలు వాడిని అందరూ అవమానంగా చూస్తారు చాలా తేలిగ్గా. యుద్ధంలో పారిపోయిన వాడిని యుద్ధంలో మరణిస్తేనే వీరస్వర్గం అంటండి. ఇంకా వాడికి మళ్ళీ వేరే ఎన్ని తప్పులు చేసినా స్వర్గం వస్తుందంటారు. ఇది మన శాస్త్రం. అందువల్ల ఇక్కడ ఈయన ఏం చెబుతున్నాడు, యుద్ధం జరిగినప్పుడు శరీరం దాచుకోకుండా ఉండేవాడు. ఇది 4 లక్షణం. మళ్ళీ ఒకసారి చెప్తానండి. 4. ఒకటి ఏంటంటే చెయ్యి చాచని వాడు ఒకటి. 2వది ఇంకోటి వచ్చి చెయ్యి చాస్తేనేమో లేదనక ఇచ్చువాడు. 3వది ఏంటండి, నోరాచి నిజంబుగాని పలుకాడని వాడు. నోరు తెరిస్తే నిజం చెప్ప అబద్ధం ఆడకుండా ఉండేవాడు. ఇది 3వ లక్షణం. 4వది రణంబులోన మేలు దాచని వాడు అన్నాడు. ఇక్కడ మనం ఒక అనుమానం వస్తుంది.
అయ్యా ఇప్పుడు యుద్ధాలు ఎక్కడ ఉన్నాయండి, ఎవరో సైనికులు చేస్తారు కానీ మన సామాన్యులు అందరూ వెళ్ళి యుద్ధం చేయం కదా అంటే దానికి మనం ఇంకో రకంగా సమన్వయం చేసుకోవచ్చండి. ఈ రణం అంటేనండి ఈ సంసారము, ఈ జీవితము, ఇది కూడా ఒక యుద్ధమేనండి. ఈ ఈ యుద్ధం, ఈ సంసారం ఏంటనమాట, మనం ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి మనం మళ్ళీ వృద్ధాప్యం వరకు భార్యా పిల్లలు పోషించటము, ఉద్యోగం చేయటము, రకరకాల సమస్యలు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం, ఇదంతా యుద్ధమే. ఈ యుద్ధంలో ఏం చేయాలంటండి, భయపడకూడదు, భయపడి పారిపోకూడదు. ఎక్కడ కొంతమంది మధ్యలో భయపడి కనపడకుండా పారిపోతుంటారు కొంతకాలం. అలా పారిపోకూడదండి. ఏం చేయాలట, మేలు దాచని వాడు, అవసరం వస్తే డబ్బు తక్కువైంది, శరీరం కష్టించేనా మేలు, శరీరం దాచుకోకుండా కష్టపడి రాత్రింబగళ్ళు కుటుంబాన్ని పోషించుకోవాలి. ఈయన కుటుంబం ఫలానా, ఆయన యజమాని, ఆయన కుటుంబం మంచిదనే పేరు తెచ్చుకోవాలి. ఆ అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ రణంబులోన మేను దాచని వాడు అంటే అప్పుడు యుద్ధాలు కదంటే, ఇప్పుడు ఈ సంసారమే ఒక చదరంగం, సంసారమే ఒక రణరంగం. దీంట్లో శరీరం దాచుకోకుండా కష్టపడి భార్యను యోగ్యంగా చేసి తీర్చిదిద్దుకొని పిల్లల్ని యోగ్యులుగా చేయటం అనేది ఈ విధంగా మనం చెప్పుకుంటే, ఇట్లా ఎవరైతే ప్రవర్తిస్తారో అటువంటి వాడు ఒక్క కొడుకైనా చాలయ్యా అని చెప్పాడు దాశరథి. కాబట్టి ఇటువంటి కొడుకు కోసం, మరి ఇటువంటి కొడుకు ఉండాలంటే మన పెంపకం బాగుండాలండి. మన పెంపకాన్ని బట్టే పిల్లలు పెరుగుతారు. గారాబా చేసి అబద్ధం ఆడిన మావాడు ఎంత బాగా అబద్ధం, ఎంత బాగా తప్పించుకున్నాడో చూశారండి అంటే మరి ఉపయోగం ఉండదండి. అందుకని ఈ పద్యాన్ని మీకు ఒకసారి మనవి చేస్తున్నాను. స్వస్తి.